ఎంతమంది కొడుకులు? 12. ఆ 12 మందిలో ఉన్నటువంటి యోధా గురించి తెలుసుకుంటాం. ఓకే, సో యోధా ఏంటి అంటే వాళ్ళ అన్నయ్య వదిలేసి ఆయన వేరే దేశంలో వస్తామని చెప్పి వెళ్ళిపోతాడు అన్నమాట. సో వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు అంటే కనాను స్త్రీలలో ఒక దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళ అన్నను వదిలేసి దూరంగా వెళ్ళిపోయి బ్రతుకుతాడు. ఆ బ్రతికేటువంటి సమయంలో కనాను స్త్రీలో పెళ్లి చేసుకుంటాడు. కనాను స్త్రీలో ఒక ఆమెని ఆ చేసుకున్నటువంటి ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారి పేరు షూయా. ఏం పేరు? షూయా. అయితే అమ్మాయి పేరు లేదు. అమ్మాయి కనాను స్త్రీ అని మాత్రమే ఉంది. ఓకే, జాగ్రత్త వినండి. ఇది ఉంది కాబట్టి మర్చిపోబాకండి. బాగా జాగ్రత్తగా విని చెప్పేసేయండి. మీకు గర్భం ధరించింది, పుడతాడు. ఆయన పేరు ఏరు. ఏం పేరు? ఏరు అనేటువంటి కొడుకు. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత రెండో కొడుకు పుడతాడు. ఆయన పేరు ఓనాను. మూడో కొడుకు పుడతాడు. ఆయన పేరు షేలా. ఫస్ట్ ఆయన పేరు ఏరు, నాతోపాటు చెప్పండి. ఏరు, రెండో ఆయన పేరు ఓనాను, మూడో ఆయన పేరు షేలా. ఓకే, సో అలాగే కొడుకులు పుడతారు. పెద్దోడు అవుతున్నాడు. పెద్దోడు ఏదో మనం పెళ్లి చేయాలి కదా, అందుకని ఒక స్త్రీని తీసుకొచ్చి పెళ్లి చేశాడు. ఆ పేరు ఏంటి అంటే తామారు. పేరు తామారు నుంచి పెళ్లి చేసిన తర్వాత ఏంటి అంటే ఆ యొక్క వ్యక్తి దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి ప్రేమించకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుళ్ళు జీవించకుండా లోకంలో ఎక్కువ జీవిస్తూ ఉండేసరికి దేవునికి అతని మీద కోపం వచ్చి వెంటనే అతను చంపేస్తాడు. నువ్వు కూడా సరిగా లేవనుకో, దేవుడు నిన్ను కూడా అలాగే చేస్తాడు. కానీ ఇప్పుడు ఏంటంటే కృపాకాలం, దేవుడు క్షమిస్తున్నాడు. ఎంత పాపాలు చేసినా సరే క్షమిస్తున్నాడు. పెద్దోళ్ళైనా సరే క్షమిస్తున్నాడు. ఆ రోజులు ఏదైనా పాపం చేశారంటే వెంటనే శోధం వచ్చేసేది వాళ్ళ మీద. ఇప్పుడు ఏంటి అంటే దేవుడు క్షమిస్తున్నాడు. సరే, అయితే ఏమైందంటే ఏరు చచ్చిపోతాడు అన్నమాట. సో ఏరు చచ్చిపోయినంత రెండో కొడుకున్నాడుగా, ఓనాను ఉన్నాడుగా. సరే, మీ అన్న చచ్చిపోయాడు, నువ్వే మీ వదిని పెళ్లి చేసుకొని మీ అన్నకి సంతానాన్ని నువ్వే కలిగించాలి అని చెప్పి చెప్తాడు ఓనానికి. ఇంకా ఓనాను ఆమెని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉండేటువంటి సమయంలో నేను కన్నటువంటి పిల్లలు మా అన్న పిల్లలు ఎందుకు అవుతారు, లేదంటే మా అన్న పిల్లలు నా పిల్లలు ఎందుకు అవుతారు, నేను ఎందుకు అసలు వీళ్ళకి సంతానాన్ని కలగజేయాలి, నాకు అంత అవసరం ఏంటి అని అనుకొని ఏ మాత్రం కూడా పిల్లలు పుట్టినా సరే వాళ్ళు అవ్వరు అనేటువంటి ఉద్దేశంతో పిల్లలు ఆయన పుట్టకుండా ఆయన చేసుకుంటాడు అనమాట. సో ఇలా చేయడం అనేటువంటిది యేసు ప్రభు కోపం వచ్చింది. అలా చేయకూడదు, మరి యేసే చెప్పి చెయ్యాలి. మరి ధర్మంగా వెళ్ళి వాళ్ళందరికీ సంతానాన్ని కలగజేయాల్సినటువంటి బాధ్యత తమ్ముడుగా ఓనాను మీద ఉంది. కానీ ఓనాను నేను ఎందుకు పుట్టించాలి, నాకు అంత అవసరం లేదనుకుంటాడు. అది దేవుడు చూస్తాడు. ఇంకా దేవుడు అది చూసిన తర్వాత ఓనాను కూడా చంపేస్తాడు. ఓనాను కూడా చచ్చిపోతాడు. ఏరు చచ్చిపోయాడు, ఓనాను కూడా చచ్చిపోయాడు. సరే, అయితే అప్పుడు యోధ అంటాడు వాళ్ళ నాన్న, అంటే ఏరు, ఓనాను, షేలా వాళ్ళ నాన్నగారు ఉన్నాడు కదా, ఆయన వచ్చి అంటాడు వాళ్ళ కోడలు తామారుతో, అమ్మ ఇంకా మూడో కొడుకు కూడా ఉన్నాడు, మూడో కొడుకు నీకు వివాహానికి ఇవ్వడానికి ఆయన చిన్నోడు, కాబట్టి నువ్వు కొంతకాలం ఆగు, మీ ఇంటికి వెళ్ళిపో, ఒక విధవరాలాగా ఉండు. ఎందుకంటే నీ ఇద్దరు భర్తలు చచ్చిపోయారు కదా, ఫస్ట్ ఏరు చచ్చిపోయాడు, తర్వాత ఓనాను చచ్చిపోయాడు. కాబట్టి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి ఒక విధవరాలాగా, విధవరాలు అంటే ఆ రోజులు ఎలా ఉండేవాళ్ళు అనుకున్నారు, ముసుగేసుకొని అలాగే కూర్చోవాలి, ఎటు కూడా వెళ్ళకూడదు, ముసుగేసుకొని అలాగే ఉండాలి. ఇట్లాంటి వర్క్ బట్టలు మెరిసే జిగేలు అనే బట్టలు వేసుకోకూడదు, తర్వాత గాజులు వేసుకోకూడదు, తర్వాత పూలు పెట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు హిందువులు. ఓకే, సో ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. మనుషుల్లో కనిపించకూడదు. ఇంకా భర్తను పోగొట్టుకున్నాడు, ఏ ఫంక్షన్స్ పిలవరు, అంతా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అన్నమాట. సో అయితే ఆమె వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉండమన్న తర్వాత షేలా పెద్దవాడు అవుతున్నాడు. ఓకే, సో పెద్దవాడు అవుతున్నటువంటి సమయంలో అమ్మ మూడో కొడుకు కూడా చచ్చిపోతాడేమో అని భయం వేసి వెంటనే తామర్కిచ్చి పెళ్లి చేయడు. ఆల్రెడీ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. తండ్రి కొడుకు చచ్చిపోతే ఎంత బాధ వేస్తాయి కదా, అందుకని ఇంకో కొడుకు కూడా చచ్చిపోతాడని వెంటనే తామర్కిచ్చి పెళ్లి చేయకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తాడు. ఎవరిని? తామరు. ఆమె విధవరాల్లాగా ఉండమంటాడు. సరే, వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉండిద్దాము. అక్కడే ఉన్నటువంటి సమయంలో ఏమైంది అంటే, ఓకే, సో యోధ ఏం చేస్తాడు, వాళ్ళ ఆవిడ చచ్చిపోతుంది. కనాను స్త్రీని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడని చెప్పాక, షూయా కుమార్తెను చేసుకున్నాడని చెప్పాక ఆమె చనిపోతుంది అనమాట, ముసలావిడ అయిపోతుంది. ముగ్గురు కొడుకులు కనేసింది, కొడుకులు పెళ్లి కూడా అయిపోయింది, ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చచ్చిపోతుంది. అంటే యోధ యొక్క భార్య చచ్చిపోతుంది. ఇంకా చచ్చిపోయిన తర్వాత ఆయన చాలా రోజులు ఏడుస్తాడు, అయ్యో నా భార్య చచ్చిపోయింది అని చెప్పి చాలా రోజులు ఏడుస్తాడు. ఏడిసి ఇంకా బాధపడిన తర్వాత అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమనుకుంటాడంటే, ఆ రోజుల్లో అందరి దగ్గర గొర్రెలు ఉండేవి కదా, అందరి ఇళ్ళలో కూడా పశువులు ఉండేవి చాలా. ఓకే, సో ఆ యొక్క గొర్రెలు కత్తిరించడం అనమాట. సో వాటిని బాగా గొర్రెలు ఉందనుకో, ఇదంతా కూడా హెయిర్ బాగా పెరిగిపోయేది. ఆ హెయిర్ ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లా కట్ చేసేవాళ్ళు అనమాట, షేప్ చేసినట్టుగా. ఇదంతా కూడా పోయి ఓన్లీ స్కిన్ అనిపించేది. దీంతో ఏం చేసేవాళ్ళు, ఆ స్కిన్ తో ఆ హెయిర్ తో మంచిగా స్వెటర్స్
రగ్గులు ఇవన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట, ఓట్లు చేసేవాళ్ళు. సో అయితే ఇంకా గొర్రెలకు ఉన్నటువంటి ఆ బొచ్చును కత్తిరించడం కూడా అతని స్నేహితుడైనటువంటి బొచ్చును కత్తిరించడం కోసం అతని స్నేహితుడైనటువంటి అదుల్లామీయుడైన హీరా, ఆయన స్నేహితుడు ఎవరు? సరే మీరు అదుల్లామీయుడు గుర్తుపెట్టుకోవాలి, అక్కడ హీరా అని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ స్నేహితుడు ఎవరు అంటే హీరా. సో హీరాని తీసుకొని ఎప్పుడైనా మనం ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్స్ తీసుకుని వెళ్తాం కదా, సో అందుకని ఆయన కూడా ఆ గొర్రెలు తీసుకొని వాళ్ళ ఫ్రెండ్ హీరాని తీసుకొని తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్తాడు. ఎక్కడికి? తిమ్నాతు అనే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ గొర్రెల్ని కత్తిరించడానికి వాళ్ళ మామయ్య తిమ్నాతు అనే ప్రాంతానికి వస్తున్నాడన్న విషయాన్ని తామారు తెలుసుకొని వివరాల వస్త్రాలు తీసేసి మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని మంచి బట్టలు వేసుకొని తల మీద ముసుగేసుకొని, ఓకే, సో ఆనాయిము అనే ప్రాంతం దగ్గర ఆవిడ నిలబడి ఉంటుంది అనమాట. ఇది మీరేం గుర్తుపెట్టుకోలేదు, మీకు ఊరికే చెప్తున్నారు. అనాయిము అనేటువంటి ప్రాంతం ద్వారం దగ్గర నిలబడి ఉంటుంది. అంటే మేబీ తిమ్నాతో వెళ్ళేటువంటి ప్రాంతానికి దారిలో ఈ అనాయిము అనే ప్రాంతం వస్తుంది. అందుకని ఆవిడ అక్కడ ద్వారం దగ్గర నిలబడి ఉంటుంది. ఇంకా నిలబడి ఉండేసరికి వాళ్ళ మామయ్య గారు వస్తున్నారని తెలుసుకొని యోధా ఏం చేస్తాడు అంటే, ఏమో ముసుగేసుకుని ఉంది కదా, ఇలా ముసుగేసుకొని ఆ రోజుల్లో ఎవరు వేసుకునేవాళ్ళు అంటే వేసేయాలి, ప్రాస్టిట్యూట్స్ వేసుకునేవాళ్ళు. ఇలా ముసుగులు మనుషులకి మొహం కనపడకుండా ముసుగేసుకునేవాళ్ళు. సో అందుకని ఆమె అలాగే ఉంది కదా అని చెప్పి ఆమె వేసి అనుకొని నువ్వు నాతో రా అని చెప్పి ఆమె తీసుకెళ్తాడు. సో ఇంకా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి పాపం చేస్తారు. ఓకే, సో వాళ్ళ మామయ్య అయినటువంటి యోధ ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకుందిగా, ఏరుని ఓనాన్ని వాళ్ళతో చచ్చిపోయారు కదా, విధురాలైంది కదా, వాళ్ళ నాన్నగారు ఊరు వెళ్ళింది కదా, మళ్ళీ అక్కడ నుంచి చేయడానికి నాకు పెళ్లి చేయట్లేదని చెప్పి వాళ్ళ మామయ్యని కలుసుకుందామని వస్తుంది. సో అలాంటి సమయంలో వాళ్ళ మామయ్య ఆమె దగ్గరకు వస్తాడు, ఆమె తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరు కూడా పాపం చేసినటువంటి సమయంలో వాళ్ళ కోడలైన ఆమె అన్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకోడు, ఆయన గుర్తుపట్టడు యోధ. సో అలా అయిపోద్ది అనమాట. ఇంకా అలా అయిపోయిన తర్వాత సరే నేను నీకు ఏమి ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పి యోధ ఆ అమ్మాయిని అడుగుతాడు, తామరని. నాకు గొర్రెపిల్ల ఇవ్వు అని చెప్పి అని అడుగుద్దామా. సరే గొర్రెపిల్ల ఉండి మరి అయినా ఎందుకు ఇవ్వలేదో మరి మనకు తెలియదు. ఆయన గొర్రెలు వచ్చి కత్తిరించడానికి వచ్చాడు తిన్నాకి. నేను ఈ గొర్రెపిల్లని ఇవ్వాలి అని ఆమె అడుగుద్ది అనమాట. సో నువ్వు నా గొర్రెపిల్లని ఇవ్వు అని అడిగింది. సరే నువ్వు నా గొర్రెపిల్లని తీసుకొచ్చి ఇస్తావు అని నాకు గ్యారంటీ ఏంటి? నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోతావు, నువ్వెవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు, నేను వచ్చి నేను ఎలా అడుగుతాను? అందుకని నాకు గుర్తుగా ఒక ప్రూఫ్ కోసం నీ దగ్గర ఉన్నటువంటి దారము, నీ దగ్గర ఉన్నటువంటి చేతికర్ర, నీ దగ్గర ఉన్నటువంటి ముద్ర, మూడు నాకు ఇవ్వని చెప్తాను. దారము చెప్పండి, ముద్ర, చేతికర్ర. అంటే వాళ్ళ స్నేహితులైనటువంటి హేరానిచ్చి యోధ గొర్రెపిల్లనిచ్చి వెళ్ళేసి ఆ యొక్క వేసికి వెళ్ళి ఇచ్చేసేయి ఈ గొర్రెపిల్ల అని చెప్పి పంపిస్తారు. అక్కడ అంతా కూడా ఎదుగుతారు, వాళ్ళు తిమ్నాతో ప్రాంతం మొత్తం ఎదుగుతారు. ఎక్కడ ఉంది వేసి అని వాళ్ళు అడిగితే అలా అంటారు, అసలు ఈ ప్రాంతంలో వేసేది ఎవరు లేరండి అంటాడు. ఎందుకంటే తామారు వేసే కాదు, ఆవిడ మామూలు స్త్రీనే, కాబట్టి అక్కడికి వచ్చి నిలబడింది. ఆమె వేసే కాదు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఎలాంటి వేసేలు లేరు అండి అని చెప్పి చెప్తారు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఆయన వచ్చేస్తాడు. ఒక 3 months అయిన తర్వాత తామారు గర్భవతి అన్న విషయాన్ని జనాలందరికీ కూడా తెలిసింది అనమాట. ఓకే, సో ప్రెగ్నెంట్ అయిందనమాట. సో ఇంకా ప్రెగ్నెంట్ అయిందన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ మామయ్య గారు చెప్తారు, ఇదిగో మీ కోడలు తామారు ఉంది కదా, నీ ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకొని వాళ్ళు చచ్చిపోయారు. సో ఈ ఆ తామారు ఇప్పుడు గర్భవతి అయింది, ఎవరితో వ్యభిచారం చేసింది, పాపం చేసింది అని చెప్తారు. చెప్పగానే అప్పుడు యోధ అంటాడు, సరే సరే ఆమె గొప్ప ఇంట్లో బయట తీసుకురండి, కాల్ చేద్దాం, ఆమె చంపేద్దాం అంటాడు. అసలు ఆ పాపం చేసింది ఎవరు? ఆయన. ఆమె చేసిన ఆమె దగ్గర ప్రూఫ్ ఉందిగా, చేతికర్ర ఉంది, ముద్ర ఉంది, దారం ఉంది. సో ఇంకా చూపించేసింది అనమాట. ఎవరైతే ఈ యొక్క చేతికర్ర, దారం, ముద్ర ఉంటాయో వాళ్ళ ద్వారానే నేను గర్భవతం అయ్యాను అని చెప్పి చెప్తుంది అనమాట. ఎవరు? తామరు. ఇంకా అలా చెప్పిన తర్వాత అవి చూడగానే యోధ అయ్యాడు. ఆ యోధ అయ్యా అని చెప్పి ఆయన తెలుసుకొని, లేదు పాపం తామరు చాలా మంచిది, నా ఇద్దరు కొడుకులు పెళ్లి చేసుకుని వాళ్ళు చచ్చిపోయారు, తర్వాత వరకు కొడుకులు ఇచ్చేంత వరకు కూడా కామ్గా అలాగే కూర్చున్నా, అలాగే ఉందామా, ఏ పాపం చేయలేదు ఎవరితో కూడా, చాలా మంచి ఆవిడ అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తాడు. సో ఇంకా అలాగే జరిగిన తర్వాత కొంతకాలానికి అంటే నెలలు నిండుతుంది. సో పిల్లలకు అనేటువంటి సమయం వచ్చింది, ఒక మంత్రసం వస్తుంది, చక్కగా డెలివరీ చేసింది అనమాట, ప్రసవం చేసింది. ఆ ప్రసవం చేసినటువంటి సమయంలో ముందు ఒక కొడుకు వచ్చేస్తాడు, ముందు వచ్చేసి చేయి బయట పెడతాడు. ముందు పుట్టిన వాళ్ళు ఎవరు అని తెలుసుకోవడం కోసం చేతికి ఎర్రతాడు కడతారని చెప్పారు. ట్విన్ బేబీస్ పుట్టేటప్పుడు ముందు ఎవరు పుట్టారో గుర్తు చేసుకోవడం కోసం చేతికి ఎర్రతాడు కట్టేవాళ్ళు. ఎవరికైతే ఆ చేతికి ఎర్రతాడు ఉంటుందో వాళ్ళు ఫస్ట్ పుట్టినట్టు అని చెప్పారు. సో అందుకని ముందు చేయి పెట్టినటువంటి వాడికి చేతికి ఎర్రతాడు కట్టేసింది ఆ మంత్రసాన్ని. కట్టిన తర్వాత ఆ చేయి పెట్టిన వాడిని వెనక్కి లాగేసి ఇంకొకటి వస్తాడు ముందుకి. ఓకే, సో వచ్చినటువంటి వాడి పేరు ఏంటి అంటే భేదం చేసి వచ్చేటువంటి వాడిని రానికుండా లాగి మరి వచ్చాడు కాబట్టి అతనికి పెగసు అని పేరు పెట్టారు. తర్వాత రెండో వాడు వస్తాడు, చేతికి దారం పెట్టారు కదా, సో ఆ రెండో వాడు వస్తాడు. ఆయన పేరు ఏంటి అంటే జరపు. ఓకే, సో జరపు. ఎందుకు జరపు అంటే అతని యొక్క శరీరం అంతా కూడా ఎర్రగా ఉంటుంది, అందుకని ఆయనకి జరపు అని పేరు పెట్టారు.
పేరు